Good morning all. Today I would like to discuss about simple random sampling. Okay. Today we discuss about the topics introduction of SRS, that means simple random sampling, and what is the selection procedure of simple random sampling, and what are the types of simple random sampling. First of all, what is simple random sampling? ఓకే, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో కొన్ని నెంబర్ ఆఫ్ డెఫినేషన్స్ గురించి నేర్చుకున్నాం. ఓకే, దట్ ఈస్ పాపులేషన్, శాంపుల్, పారామీటర్, స్టాటిస్టిక్స్, స్టాండర్డ్ ఎర్రర్స్. ఓకే, సో వీటిలో ఏంటంటే మనం పాపులేషన్ని క్లియర్గా డిఫైన్ చేసుకున్నాము అండ్ శాంపుల్ అంటే ఏంటనేది క్లియర్గా డిఫైన్ చేసుకున్నాం. ఓకే, అంటే ఇక్కడ మనం సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ నేర్చుకోవడానికి ముందుగా మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సిన డెఫినేషన్స్ ఏంటంటే పాపులేషన్ అండ్ శాంపిల్. ఓకే, ఇక్కడ మనం పాపులేషన్ మనం ఎలా డిఫైన్ చేసామంటే ఇట్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఐటమ్స్ని కానీ లేకపోతే అండర్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ పర్పస్ కోసం మనం తీసుకునే నెంబర్ ఆఫ్ యూనిట్ ఆఫ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వీటినన్నిటిని మనం పాపులేషన్ కింద కన్సిడర్ చేసాం. అవునా? అండ్ అలాగే శాంపుల్ని మనం ఎలా డిఫైన్ చేసామంటే పాపులేషన్ నుంచి మనం డ్రా చేసే ఫైనెట్ సబ్సెట్ ఆఫ్ యూనిట్స్ ఆర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం శాంపుల్స్ కింద కన్సిడర్ చేసాం. ఓకే, అంటే ఇక్కడ మనం ఈ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ నేర్చుకోవడానికి ముందుగా మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సిన టూ డెఫినేషన్స్ ఏంటి అంటే కనుక వన్ ఈజ్ పాపులేషన్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ శాంపుల్. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ గురించి నేర్చుకుంటున్నాం. ఆల్రెడీ మీరు సెకండ్ ఇయర్లో నేర్చుకున్నారు ఈ టాపిక్స్ అన్నీ. ఓకే, టైప్స్ ఆఫ్ శాంప్లింగ్స్లో మనం మెయిన్ 3 టైప్స్ ఆఫ్ శాంప్లింగ్స్ చదువుకున్నాం. ఓకే, దట్ ఈస్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్, స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అండ్ సిస్టమాటిక్ శాంప్లింగ్. ఓకే, ఆల్రెడీ మనకు అక్కడ ఐడియా ఉంది కాబట్టి సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ఏంటనేది ఇక్కడ మళ్ళీ మనం ఒకసారి నేర్చుకుందాము. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డెఫినేషన్ మనం ఎలా కన్సిడర్ చేస్తున్నామంటే ఇట్ ఈస్ ద టెక్నిక్ ఆఫ్ డ్రాయింగ్ ఏ శాంపుల్ ఇన్ సచ్ ఏ వే దట్ ఈచ్ యూనిట్ ఆఫ్ ది పాపులేషన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఇండిపెండెంట్ ఛాన్స్ ఆఫ్ బీయింగ్ ఇన్క్లూడెడ్ ఇన్ ద శాంపుల్. అంటే ఏంటంటే మనం ఇక్కడ ఒక పాపులేషన్ని మనం కన్సిడర్ చేస్తే గనక ఆ పాపులేషన్ నుంచి మనం శాంపుల్ని డ్రా చేసే టెక్నిక్ ఏదైతే ఉందో, ఓకే, వీటిలోనే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ మనం నేర్చుకుంటాం. అంటే ఒక పాపులేషన్ నుంచి మనం శాంపుల్స్ని డ్రా చేసే డిఫరెంట్ టెక్నికల్ ప్రొసీజర్స్ని మనం శాంప్లింగ్ కింద కన్సిడర్ చేస్తాం. సో అందులో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పుకుంటున్నామంటే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటున్నాం. అంటే మనం కన్సిడర్ చేసిన పాపులేషన్ నుంచి శాంపుల్ని డ్రా చేసే టెక్నిక్. చూడండి, ఇట్ ఈస్ ద టెక్నిక్ ఆఫ్ డ్రాయింగ్ ఏ శాంపుల్ ఇన్ సచ్ ఏ వే దట్ ఈచ్ యూనిట్ ఆఫ్ ది పాపులేషన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఇండిపెండెంట్ ఛాన్స్ ఆఫ్ బీయింగ్ ఇన్క్లూడెడ్ ఇన్ ద శాంపుల్. సో మనం ఆ పాపులేషన్ నుంచి డ్రా చేసే శాంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న ప్రతి శాంపుల్కి కూడా ఈక్వల్ అండ్ ఇండిపెండెంట్ ఛాన్స్ ఉంటే కనుక అలాంటి టెక్నికల్ ప్రొసీజర్ని మనం ఇక్కడ ఎలా కన్సిడర్ చేస్తున్నామంటే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. ఓకే, ఒక పాపులేషన్లో క్యాపిటల్ ఎన్, ఓకే, పాపులేషన్ సైజ్ని మనం దేంతో డినోట్ చేస్తాము? క్యాపిటల్ ఎన్ కదా, అండ్ అలాగే శాంపుల్ సైజ్ని స్మాల్ ఎన్ తోటి డినోట్ చేస్తాం. ఓకే, ఈ పాపులేషన్ క్యాపిటల్ ఎన్ అనే సైజ్ నుంచి మనం తీసుకునే నెంబర్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్స్ని ఎలా డ్రా చేస్తున్నామో మనం ర్యాండమ్గా డ్రా చేస్తున్నాము. సో అలా ర్యాండమ్గా మనం డ్రా చేసే ప్రొసీజర్లో ఈచ్ శాంపుల్కి కూడా ఆ పాపులేషన్ నుంచి డ్రా అవ్వడానికి ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ మనకి 1 to 100 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, ఈ 1 to 100 నెంబర్స్లోంచి మనం ర్యాండమ్గా కొన్ని నెంబర్స్ని మనం తీసుకుంటున్నాం, వాటిని శాంపుల్స్ కింద కన్సిడర్ చేస్తున్నాం. అంటే ఆ 1 నుంచి 100 నెంబర్స్లో నెంబర్ 2 రావడానికి ఎంత ఛాన్స్ ఉంటుందో అండ్ 10 రావడానికి అంతే ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే
అప్ టు 50 రావడానికి ఈక్వల్ ఛాన్స్, అలాగే 65 రావడానికి ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది. సో అంటే మనం తీసుకున్న పాపులేషన్ నుంచి మనం కన్సిడర్ చేసే నెంబర్ ఆఫ్ శాంపుల్స్ని మనం ర్యాండమ్గా డ్రా చేసేటప్పుడు ఈక్వల్ అండ్ ఇండిపెండెంట్ ఛాన్స్ ఉంటే కనుక ఈ టెక్నికల్ ప్రొసీజర్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. ఓకే, నెక్స్ట్ చూడండి. In this method, an equal probability of selection is assigned to each unit of the population and at the first draw. It also implies an equal probability of selecting any unit from the available unit at subsequent draws. అంటే ఏంటమ్మా, ఇక్కడ మనం ఈక్వల్ ప్రాబబిలిటీని కన్సిడర్ చేస్తున్నాం అంటున్నాము ఈ టెక్నిక్లో. ఓకే, ఈ మెథడ్లో ఈక్వల్ ప్రాబబిలిటీ అనే సెలెక్షన్ మీద ఆ పాపులేషన్ నుంచి మనం డ్రా చేసే ప్రతి యూనిట్కి కూడా ఈక్వల్ ఛాన్స్. ప్రాబబిలిటీ అంటే ఏం చెప్పుకున్నాము, ఇట్ ఈజ్ ఏ ఛాన్స్ ఆఫ్ అక్కరెన్స్, అంటే రావడానికి గల ఛాన్స్ అనమాట. సో ఇక్కడ మనం తీసుకున్న పాపులేషన్లో ఫస్ట్ డ్రాకి ఎంతైతే ఛాన్స్ ఉంటుందో అండ్ మనం తీసుకునే ప్రతి డ్రా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ శాంపుల్కి కూడా ఈక్వల్ ప్రాబబిలిటీ సెలెక్టింగ్ ఎనీ యూనిట్ ఫ్రమ్ ద అవైలబుల్ యూనిట్ అట్ సబ్సీక్వెంట్ డ్రాస్. అంటే వీటిలో మనం పాపులేషన్ నుంచి ర్యాండమ్గా మనం కన్సిడర్ చేసే శాంపిల్స్ అన్నిటికీ కూడా ఈక్వల్ ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్షన్ అనేది ఉంటుంది ఈ మెథడ్లో. నెక్స్ట్ చూడండి, ఇన్ ఎస్ఆర్ఎస్ ఇక్కడ ఈ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ని మనం ఇలాగ ఎస్ఆర్ఎస్ తోటి ఎబ్రివేట్ చేస్తాం. ప్రతిసారి మనం సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అని చెప్పాల్సిన అవసరం లేకుండా విత్ ఇన్ క్యాపిటల్ లెటర్స్లో మనం ఇలా ఎబ్రివేట్ చేసుకుంటాం. ఓకేనా, ఎస్ఆర్ఎస్. ఓకే, దట్ మీన్స్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ ఫ్రమ్ ఏ పాపులేషన్ ఆఫ్ ఎన్ యూనిట్స్. అంటే ఈ యొక్క సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ యొక్క పాపులేషన్ని మనం టోటల్ ఎన్ని యూనిట్స్ తోటి మనం తీసుకుంటున్నాము, క్యాపిటల్ ఎన్. చెప్పాను కదమ్మా, పాపులేషన్ యొక్క సైజ్ని క్యాపిటల్ ఎన్ తోటి డినోట్ చేస్తామని. ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఎనీ యూనిట్ అట్ ద ఫస్ట్ డ్రా ఈజ్ 1/n. ఈ మొత్తం టోటల్ పాపులేషన్ ఎన్లోంచి మనం ఫస్ట్ ఒక డ్రాని కన్సిడర్ చేస్తున్నాం. అంటే ఒక శాంపుల్ని మనం కన్సిడర్ చేయడానికి గల ప్రాబబిలిటీ ఎంత అంటే కనుక దాన్ని ఎలా డినోట్ చేస్తున్నాం మనం ఇక్కడ 1/n. అండ్ అలాగే ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఎనీ యూనిట్ ఇన్ ద సెకండ్ డ్రా ఫ్రమ్ అమాంగ్ ద అవైలబుల్ n-1 యూనిట్స్ ఈజ్ 1/n-1 అండ్ సో ఆన్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటేనమ్మా, టోటల్ ఎన్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనుకుంటున్నాం. వీటిలోంచి ఒక ఫస్ట్ యూనిట్ని మనం డ్రా చేయడానికి గల ప్రాబబిలిటీని ఎలా రాసుకుంటున్నాము, 1/n అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ మొత్తం n యూనిట్స్లోంచి ఒక యూనిట్ని మనం డ్రా చేసేస్తే కనుక రిమైనింగ్ ఎన్ని ఉంటాయమ్మా, n-1 కదా. సో అప్పుడు సెకండ్ డ్రాకి ఛాన్స్ ఎంత ఉంటుంది, 1/n-1 అండ్ సో ఆన్ అంటున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి సెకండ్ డ్రా కూడా అయిపోయింది, అంటే 2 యూనిట్స్ మనకి బయటకు వచ్చేసినాయి. అంటే థర్డ్ డ్రాకి వచ్చేసరికి ఇక్కడ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ఉంటాయి మనకి, n-2. అంటే థర్డ్ డ్రాకి మనం ఎలా తీసుకోవాలి, అవైలబుల్ నెంబర్ ఆఫ్ ప్రాబబిలిటీ ఛాన్స్ వచ్చేసరికి 1/n-2 అండ్ నెక్స్ట్ థర్డ్ డ్రాకి వచ్చేసరికి 1/n-3 అప్ టు సో ఆన్. ఇది గుర్తుపెట్టుకోండి, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్లో టోటల్ పాపులేషన్లో n యూనిట్స్ని కన్సిడర్ చేస్తాము. వీటిలోంచి మనం డ్రా చేసే నెంబర్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్స్ యొక్క ఫస్ట్ డ్రా, సెకండ్ డ్రా, థర్డ్ డ్రా, ఇలా మనం ఎన్ని నెంబర్ ఆఫ్ శాంపుల్స్ని అయితే డ్రా చేయాలనుకుంటున్నామో వాటి యొక్క ప్రాబబిలిటీ ఛాన్స్ అంతా కూడా 1/n, 1/n-1, 1/n-2, 1/n-3 అప్ టు సో ఆన్ ఇలా కన్సిడర్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇది ఫైనల్గా సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ యొక్క ప్రొసీజర్ అనమాట. అంటే ఒక పాపులేషన్ని మనం కన్సిడర్ చేసుకొని ఆ పాపులేషన్ నుంచి మనం ర్యాండమ్గా కొన్ని నెంబర్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్స్ని డ్రా చేసే ప్రొసీజర్ ఏదైతే ఉందో దీన్నే మనం సింపుల్గా ఎలా చెప్తున్నామంటే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి సెలెక్షన్ ఆఫ్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. ఓకే, అంటే ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి చెప్తున్నారనమాట.
ఓకే, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఉన్న డిఫరెంట్ మెథడ్స్, మనం అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్గా ఫాలో అయ్యే మెథడ్స్ ఏంటి అంటే కనుక, వన్ ఈజ్ లాటరీ మెథడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ యూజ్ ఆఫ్ ర్యాండమ్ నెంబర్ టేబుల్స్. ఓకే, ఇందులో మనకి లాటరీ మెథడ్ గురించి అందరికీ తెలిసిందే. ఓకే, లాటరీ అంటే ఏం చేస్తాము, కొన్ని నెంబర్ ఆఫ్ చిట్స్ అంటే పేపర్స్ మీద కొన్ని నెంబర్స్ని అలాట్ చేసి వాటిని అన్నిటినీ బాగా షఫిల్ చేసి అందులోంచి ఒక చిట్ని తీయడం, అంటే ర్యాండమ్గానే కదా మనం డ్రా చేసే ప్రొసీజరు. సో ఆ చిట్ మనకి అందులో ఉన్న నెంబర్స్లో ఏ నెంబర్ అయినా రావడానికి ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇందాక చెప్పాను కదా, ఒక 1 to 100 నెంబర్స్ తీసుకున్నామమ్మా. ఓకే, ఒక బౌల్లో ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క చిట్ మీద ఒక్కొక్క నెంబర్స్ రాసుకుంటూ వెళ్ళాం. ఫస్ట్ చిట్ మీద 1, నెక్స్ట్ సెకండ్ స్లిప్ మీద 2, 3 అప్ టు అలా 100 నెంబర్స్ వరకు నేను స్లిప్స్ అన్నీ రాసేసాను. రాసేసి వాటిని అన్నిటినీ కూడా ఒక బౌల్లో వేసి బాగా షఫిల్ చేసేసాను. వీటిలోంచి ఒక నెంబర్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేయమన్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాటి నుంచి ఒక నెంబర్ మనకి బయటికి డ్రా అవ్వడానికి గల ఛాన్సెస్ చూసుకుంటే, వాటిలోంచి 1 డ్రా అవ్వడానికి ఎంత ఛాన్స్ అయితే ఉంటుందో, ఇన్ ద సిమిలర్ వే 70 నెంబర్ రావడానికి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. అంటే వీటిలో ఒక దానికి ఎక్కువ ప్రయారిటీ తక్కువ ప్రయారిటీ అనేది లేదు. సో మనం తీసుకున్న యొక్క పాపులేషన్ నుంచి, అంటే యొక్క మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ 100 స్లిప్స్ అనేవి కూడా పాపులేషన్ అనుకుంటే, వాటిలోంచి మనం డ్రా చేసే నెంబర్ ఆఫ్ స్లిప్స్ని మనం ఎలా డ్రా చేస్తున్నాము, ర్యాండమ్గా డ్రా చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఈ నెంబర్ తీసుకోవాలి లేకపోతే దీని తర్వాత ఇది రావాలి అన్నది మనం ఆర్డర్ ఏమీ ఫాలో అవ్వట్లేదు. ఓకే, ప్రతి నెంబర్కి కూడా అక్కడ ఈక్వల్ ఛాన్స్ ఉంది డ్రా అవ్వడానికి. వాటిలోంచి మనం బాగా షఫిల్ చేసి ర్యాండమ్గా ఏదో ఒక స్లిప్ని మనం కన్సిడర్ చేస్తే కనుక దట్ ఈజ్ లాటరీ మెథడ్. ఓకే, అంటే ఇది సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్కి మనం ఫాలో అయ్యే మెథడ్స్లో వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ మెథడ్ అనమాట లాటరీ మెథడ్ అనేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి యూజ్ ర్యాండమ్ నెంబర్ టేబుల్స్. మరి ఇక్కడ ర్యాండమ్ నెంబర్స్ టేబుల్స్ అంటే ఇట్ ఈజ్ ఏ డిజిట్స్ అనమాట. అంటే మనకి న్యూమరికల్గా ఉన్న యొక్క డిజిట్స్ నెంబర్స్ అన్నిటినీ కూడా ఒక టేబులర్ ఫామ్స్లో రిప్రజెంట్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే పర్ సపోజ్ మనం ఇక్కడ తీసుకునే నెంబర్ ఆఫ్ డిజిట్స్ 0 to 9 మనం కన్సిడర్ చేసేవి. ఓకే, 0, 1, 2, 3 అప్ టు సో ఆన్ 9. సో వీటినన్నిటినీ కూడా ఈ యొక్క ర్యాండమ్ నెంబర్ టేబుల్స్లో ఎలా తీసుకుంటారంటే, సింగిల్ డిజిట్ నెంబర్స్ అంటే 0 నుంచి 9 వరకు కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ 2 డిజిట్ నెంబర్, అంటే ఇక్కడ 2 డిజిట్ నెంబర్కి వచ్చేసరికి ఎలా కన్సిడర్ చేస్తామంటే కాంబినేషన్స్ వస్తాయి అన్నమాట. మనం తీసుకున్న నెంబర్స్ తోటి కాంబినేషన్స్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 డిజిట్ నెంబర్కి వచ్చేసరికి 01, 02, 03, 04, 05, 06, 07, 08, 09. 2 డిజిట్స్ ఉన్నాయి కదమ్మా ప్రతి దాంట్లోనూ. అంటే 0 తోటి మొత్తం డిజిట్స్ అన్నిటికీ కాంబినేషన్ ఇచ్చాం. అండ్ అలాగే నెక్స్ట్ సెకండ్ నెంబరు 1 తోటి, అంటే 11, 12, 13, 14 అప్ టు సో ఆన్ 19. అండ్ అలాగే 2 తోటి కాంబినేషన్స్, ఇవన్నీ 2 డిజిట్ నెంబర్స్. నెక్స్ట్ అలాగే 3 డిజిట్ నెంబర్స్కి వచ్చేసరికి ఎలా రాసుకోవచ్చు, 010, 001, 002, 012. ఇలాగా మనం తీసుకునే నెంబర్స్ తోటి ఇవన్నీ కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ అప్ టు 9th ఆర్డర్ వరకు కూడా ఈ యొక్క డిజిట్స్ అన్నిటినీ కూడా మనం కన్సిడర్ చేస్తాం. సో ఇలాంటివన్నీ కూడా ఏం చేస్తామంటే, కొన్ని మనం ఈ యొక్క ర్యాండమ్గా మనం శాంప్లింగ్ టెక్నిక్స్ని ఫాలో అవ్వాలి అని అనుకుంటే కనుక, ఆ యొక్క రోస్ వైజ్ కానీ కాలమ్స్ వైజ్ కానీ మనం తీసుకుని ఆ యొక్క నెంబర్స్, ఓకే దట్ మీన్స్ 2 డిజిట్ 3 డిజిట్ అయినప్పుడు అక్కడ మనం ఎలాంటి నెంబర్స్ తీసుకోవాలి అనే దానికి ఇక్కడ ఎగ్జాంపుల్ అనమాట ఈ ర్యాండమ్ నెంబర్స్ టేబుల్స్. ఓకే, అంటే ఇక్కడ మనం తీసుకునే నెంబర్స్ వాటి యొక్క డిఫరెంట్ కాంబినేషన్స్ తోటి మనం ఇక్కడ నెంబర్స్ని సెలెక్ట్ చేసుకునే ప్రొసీజర్ అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్లో మనం చెప్పుకునే అనదర్ మెథడ్ అనమాట. ఓకే, లాటరీ మెథడ్ అండ్ యూజ్ ఆఫ్ ర్యాండమ్ నెంబర్ టేబుల్స్. సో ఇవి రెండు కూడా బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనకి సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ ప్రొసీజర్ని మనం అర్థం చేసుకోవడానికి, లాటరీ మెథడ్ అండ్
random number tables. Okay, next one is advantages and disadvantages of simple random sampling. అంటే ఈ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్ ద్వారా మనకి మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి అండ్ అలాగే డిసడ్వాంటేజెస్ ఏంటి. ఓకే, ఫస్ట్ అడ్వాంటేజెస్ చూద్దాం. It is more representative of the population as compared to the judgment or purposive sampling. అంటే ఇక్కడ మనం ఇంకా సో మెనీ డిఫరెంట్ శాంప్లింగ్ టెక్నిక్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఓకే, క్లస్టర్ శాంప్లింగ్, జడ్జ్మెంట్ శాంప్లింగ్ ఆర్ పర్పసివ్ శాంప్లింగ్. సో అలా డిఫరెంట్ అంటే రిమైనింగ్ శాంప్లింగ్ టెక్నిక్స్ తోటి మనం కంపేర్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఎక్కువ రిప్రజెంటేటివ్ అంటే దట్ మీన్స్ ఈ యొక్క పాపులేషన్ నుంచి మనం శాంపుల్స్ని కన్సిడర్ చేసే ఈ యొక్క టెక్నికల్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దీన్ని మనం మిగిలిన శాంపుల్స్ తోటి కంపేర్ చేసేటప్పుడు ఇది మనం ఈజీగా ఫాలో అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ అలాగే ఎస్టిమేట్స్ ద పారామీటర్స్. ఓకే, తెలుసు కదా పారామీటర్స్ అంటే ఏం చెప్పుకున్నాము, పాపులేషన్ యొక్క స్టాటిస్టికల్ కాన్స్టెంట్స్ని పారామీటర్స్ అనుకున్నాం. ఓకే, దట్ మీన్స్ ఎగ్జాంపుల్ లైక్ మీన్, వేరియన్స్. ఓకే, వీటినన్నిటినీ కూడా మనం ఈజీగా ఎస్టిమేట్ చేయడానికి సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్లో ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే ఇట్ ఈస్ యూజ్ఫుల్ వెన్ పాపులేషన్ ఈజ్ హోమోజీనియస్. అంటే మనం తీసుకునే పాపులేషన్ అనేది హోమోజీనియస్ అంటే ఏంటి, ఒకే ఐడెంటిటీ కలిగినవి కానీ ఒకే సేమ్ నెంబర్ ఆఫ్ లీనియర్ కాంబినేషన్స్ కానీ ఇలా ఉన్నప్పుడు వాటి నుంచి మనం ఆ యొక్క పాపులేషన్ నుంచి శాంపుల్స్ని డ్రా చేసే ప్రొసీజర్లో ఇది మనకి ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. వెన్ ఎప్పుడు పాపులేషన్ అనేది హోమోజీనియస్ అయితే కనుక సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ని మనం సెలెక్ట్ చేసుకొని దాని ద్వారా మనం శాంపుల్స్ని టెక్నికల్గా డ్రా చేసే ప్రొసీజర్ అంతా కూడా ఈజీగా మనం ఫాలో అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ అలాగే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయమ్మా. ఓకే, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్లో అడ్వాంటేజెస్ గురించి ఎలా చెప్పుకుంటున్నాము అండ్ అలాగే కొన్ని నెంబర్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. వెన్ ఎప్పుడు అలాంటి డిసడ్వాంటేజెస్ మనకి ఎప్పుడు వస్తాయి అంటే కనుక వెన్ ద శాంప్లింగ్ యూనిట్స్ ఆర్ వెరీ స్ప్రెడ్. అంటే ఏంటి, ఇక్కడ మనం కన్సిడర్ చేసే పాపులేషన్ ఉంది కదమ్మా, ఆ పాపులేషన్ యొక్క యూనిట్స్ ఎక్కువ అంటే సో మెనీ ఎక్కువ ప్లేసెస్కి స్ప్రెడ్ అయి ఉంటే కనుక వాటి నుంచి మనం శాంపుల్స్ని డ్రా చేసే ప్రొసీజర్ అనేది ఆ యొక్క రిజల్ట్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే ఇట్ ఈస్ మే గివెన్ మోస్ట్ నాన్ ర్యాండమ్ లుకింగ్ రిజల్ట్. ఓకే, అలాంటప్పుడు ఏమవుతుంది, నాన్ ర్యాండమ్లోకి వెళ్తుంది. ర్యాండమ్ అంటే ఏంటి, మనకు ఒక పర్టికులర్ ఆర్డర్ లేకుండా ప్రతిదానికి ఈక్వల్ ఛాన్స్ ఉంటే కనుక అక్కడ మనం ర్యాండమ్గా చెప్పుకున్నాం. సో ఇక్కడ మనం తీసుకునే శాంప్లింగ్ యూనిట్స్ అనేవి ఎక్కువ స్ప్రెడ్ అయ్యి డిఫికల్ట్ ప్రొసీజర్ ఉంటే కనుక మనకి వచ్చే రిజల్ట్ అంతా కూడా నాన్ ర్యాండమ్ ప్రొసీజర్లో ఆ యొక్క రిజల్ట్ అనేది చూడడానికి నాన్ ర్యాండమ్గా కనపడుతుంది అంటున్నారు. ఓకే, నెక్స్ట్ అండ్ అలాగే ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే గివెన్ రిజల్ట్ రిక్వైర్డ్ లార్జ్ శాంపుల్స్ వెన్ కంపేర్ టు స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్. ఓకే, ఇది కూడా మనం నేర్చుకున్నాం కదమ్మా స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అనేది. సో ఆ స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ తోటి మనం కంపేర్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకి వచ్చిన సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ యొక్క రిజల్ట్ అనేది లార్జ్ శాంపుల్స్ని ఇండికేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఈ యొక్క రిజల్ట్ అనేది లార్జ్ శాంపుల్స్ అంటే ఏంటి, మనం తీసుకునే నెంబర్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్స్ గ్రేటర్ దాన్ 30 ఉంటే కనుక లార్జ్ శాంపుల్స్ అనుకుంటున్నాము. ఓకే, సో కంపల్సరీ అలా మనకి లార్జ్ శాంపుల్స్ ఉంటేనే ఇక్కడ మనకి రిజల్ట్ అనేది పాసిబిలిటీ ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అంటే కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే ఈ యొక్క స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంపుల్స్ తోటి కంపేర్ చేసుకుంటే కనుక ఇక్కడ రిజల్ట్కి కంపల్సరీ లార్జ్ శాంపుల్స్ నీడ్ అవుతాయి. అలా ఉంటేనే మనకి ఎస్ఆర్ఎస్ అనేది మనకి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఫర్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. అండ్ అగైన్ నెక్స్ట్ వన్ ఈజ్ టైప్స్ ఆఫ్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్. ఓకే, ఇందులో మళ్ళీ మనం ఈ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్లో 2 టైప్స్ గురించి నేర్చుకుంటాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చి సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్.
వీటిని ఇక్కడ అగైన్ చూడండి, సింపుల్గా ఇలా అబ్రివేట్ చేస్తాం క్యాపిటల్ లెటర్స్లో SRSWR అని అండ్ SRSWOR అని. SRSWR అంటే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్ అండ్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్. ఓకే, నెక్స్ట్ మనం మెయిన్ టాపిక్కి వెళ్ళే ముందుగా ఈ 2 టైప్స్ గురించి క్లియర్గా మనం నేర్చుకోవాలి. ఓకే, విత్ రీప్లేస్మెంట్ కండిషన్ అంటే ఏంటి, వితౌట్ రీప్లేస్మెంట్ కండిషన్ అంటే ఏంటనేది చూడండి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చి సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్ అంటున్నాం. ఓకే, చూద్దాం ఇక్కడ. ఇన్ ఏ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్ ద సెలెక్టెడ్ శాంప్లింగ్ యూనిట్స్ ఈజ్ కెప్ట్ ఇన్ ద పాపులేషన్ బిఫోర్ ద సెకండ్ యూనిట్ డ్రాన్. ఇక్కడ ఏం చెప్తున్నామంటే విత్ రీప్లేస్, ఆల్రెడీ మనకి సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే తెలుసు. ఏం చెప్పుకున్నాం, పాపులేషన్ నుంచి ర్యాండమ్గా శాంపుల్స్ని డ్రా చేసే టెక్నికల్ ప్రొసీజర్ని సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అన్నాం. అండ్ అగైన్ ఇందులో మళ్ళీ విత్ రీప్లేస్మెంట్ కండిషన్ అంటున్నాం. విత్ రీప్లేస్మెంట్ కండిషన్ అంటే ఏంటంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఒక పాపులేషన్ ఉంది, మొత్తం ఉన్న యూనిట్స్ అన్నీ క్యాపిటల్ N అనుకుంటే కనుక అందులో ఫస్ట్ యూనిట్ డ్రా చేయడానికి గల ప్రాబబిలిటీని 1/n తోటి డినోట్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ యూనిట్కి వచ్చేసరికి 1/n - 1, 1/n - 2 అప్ టు సో ఆన్ అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నామంటే విత్ రీప్లేస్మెంట్ కండిషన్లో ఫస్ట్ శాంప్లింగ్ యూనిట్ని మనం దేన్నైతే మనం డ్రా చేసుకున్నామో మళ్ళీ సెకండ్ యూనిట్ డ్రా చేసే ముందు మనం ఫస్ట్ డ్రా చేసిన ఆ యొక్క శాంప్లింగ్ యూనిట్ని మళ్ళీ టోటల్ పాపులేషన్లో రీప్లేస్ చేసేస్తున్నాం అనమాట. చూడండి, ఇన్ ఏ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్ ద సెలెక్టెడ్ శాంప్లింగ్ యూనిట్స్ ఈజ్ kept in the population before the second unit drawn. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏ బ్యాగ్ కంటైన్స్ 10 రెడ్ బాల్స్ అండ్ 5 బ్లాక్ బాల్స్. ఓకే, ఒక బ్యాగ్ తీసుకున్నాము, ఆ బ్యాగ్లో బాల్స్ ఉన్నాయి, అందులో 2 టైప్స్ ఆఫ్ కలర్ బాల్స్ ఇండికేట్ చేస్తున్నారు. ఓకే, 10 రెడ్ బాల్స్ 5 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. అంటే టోటల్గా మొత్తం మనకి ఎన్ని బాల్స్ ఉన్నాయి, 15 బాల్స్ ఉన్నాయి. 15లో 10 రెడ్ బాల్స్ 5 బ్లాక్ బాల్స్. ఈ 2 కలర్స్ ఆ బ్యాగ్లో షఫిల్ అయిపోయి ఉన్నాయి, కలిసిపోయి ఉన్నాయి. ఓకే, విడివిడిగా డివైడ్ చేసి సపరేట్ చేసి పెట్టలేదు, రెడ్ బాల్స్ బ్లాక్ బాల్స్ కలిపి పెట్టేశారు. ఇప్పుడు వీటిలోంచి మనం ర్యాండమ్గా ఒక బాల్ని, అంటే దట్ మీన్స్ ఏదో ఒక కలర్ బాల్ని సెలెక్ట్ చేయమంటున్నారు. ఏ బాల్ ఈజ్ డ్రాన్ ర్యాండమ్లీ, ఇట్స్ కలర్ ఈజ్ నోటెడ్ అండ్ బాల్ ఈజ్ కెప్ట్ ఇన్ ద బ్యాగ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నామమ్మా, మనం ఫస్ట్ యూనిట్ని డ్రా చేస్తున్నాం. అంటే ఒక బాల్ని మనం ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకున్నాము. సో ఆ ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు నీకు అది బాల్ రావడానికి, ఏ కలర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఐదర్ రెడ్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంటుందో, బ్లాక్ కలర్ రావడానికి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. అవునా? సో ఇప్పుడు ఒక బాల్ని మనం ర్యాండమ్గా డ్రా చేసాము, ఆ కలర్ నోట్ చేసుకొని, అంటే ఐదర్ రెడ్ ఆర్ బ్లాక్ ఏ కలర్ అయితే వచ్చిందో మనం డ్రా చేస్తున్నప్పుడు ఆ కలర్ నోట్ చేసుకొని మళ్ళీ ఏం చేస్తున్నాము, ఆ బాల్ని బ్యాగ్లో మళ్ళీ పెట్టేస్తున్నాం, కెప్ట్ ఇన్ ద బ్యాగ్. అంటే ఇప్పుడు మళ్ళీ 15 బాల్స్ ఉన్నాయి, టోటల్ 15 అలాగే ఉంది కౌంట్, అందులోంచి కౌంట్ ఏమీ తగ్గలేదు. అవునా? Then the second ball is drawn. Such a sampling is an example of SRSWR. That means simple random sampling with replacement. అర్థమైందా? ఇక్కడ రీప్లేస్మెంట్ కండిషన్ అంటే ఏంటి, మనం డ్రా చేసిన శాంప్లింగ్ ఏదైతే ఉందో, దట్ మీన్స్ శాంపుల్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ నోట్ చేసుకొని సెకండ్ డ్రాకి ముందుగా ఏం చేస్తున్నాము, మళ్ళీ ఆ పాపులేషన్లోకి ఇంక్లూడ్ చేసేస్తున్నాం అన్నమాట. అంటే ఇందులో మొత్తం మనకి ఫస్ట్ పాపులేషన్ ఎంతైతే ఉంటుందో సెకండ్ మనం డ్రా చేసే దాంట్లో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ యూనిట్సే ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం, n-1 n-2 అంటే ఒక్కొక్క యూనిట్ తగ్గిపోతూ వస్తుంది. బట్ ఇక్కడ విత్ రీప్లేస్మెంట్ కండిషన్ కాబట్టి ఏమవుతుంది, ఈ యొక్క పాపులేషన్ n అనేది అలాగే ఉంటుంది. బట్ ఈ యొక్క శాంపుల్స్ని మనం నోట్ చేసుకుని మళ్ళీ వాటిని పాపులేషన్లోకి రీప్లేస్ చేసేస్తున్నాం అనమాట. సో ఇది మనకి సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్ కండిషన్. నెక్స్ట్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్
వితౌట్ రీప్లేస్మెంట్. ఓకే, ఇక్కడ వితౌట్ రీప్లేస్మెంట్ అంటే ఇందాక ముందు మనం నేర్చుకున్న విత్ రీప్లేస్మెంట్ కండిషన్కి క్వైట్ ఆపోజిట్ అనమాట. అక్కడ మనం రీప్లేస్ చేసేస్తున్నాము, ఇక్కడ ఏం చేస్తున్నామంటే వితౌట్ రీప్లేస్ చెయ్యం. మనం ఏదైతే ఆ యొక్క పాపులేషన్ నుంచి శాంపుల్స్ని డ్రా చేస్తున్నామో ఆ యొక్క డ్రా చేసిన శాంపుల్స్ని అన్నిటిని ఒక సైడ్కి పెట్టేస్తాం అనమాట. అంటే పాపులేషన్లో కంపల్సరీ యొక్క నెంబర్ ఆఫ్ యూనిట్స్ అన్నీ కూడా మనకి తగ్గుతూ వస్తాయి. చూద్దాం. ఇన్ SRSWR అంటే దట్ మీన్స్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్, ద శాంపుల్ యూనిట్ drawn is not kept in the population before the second drawn. ఓకే, ఏం చెప్తున్నారమ్మా, ఇక్కడ సెకండ్ డ్రాకి ముందుగా ఈ యొక్క పాపులేషన్ని మనం ఆ యొక్క సెకండ్ డ్రాకి ముందుగా మనం డ్రా చేసిన శాంపుల్ యూనిట్ని మనం నాట్ కెప్ట్ అంటే అందులో మనం ఇంక్లూడ్ చేయట్లేదు, పాపులేషన్లో మళ్ళీ మనం ఇంక్లూడ్ చేయట్లేదు. సో అలాంటి కండిషన్ ఏమంటున్నామంటే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్. సో ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఏంటి ఆ ఎగ్జాంపుల్ అంటే, ఫ్రమ్ ఏ వెల్ షఫల్డ్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ లెట్ ఏ కార్డ్ బీ డ్రాన్ అండ్ ఇట్ ఈస్ నోటెడ్, ద కార్డ్ ఈస్ కెప్ట్ aside, drawn a second card from remaining 51 cards. This is an example of simple random sampling without replacement. ఓకే, అంటే ఏం చెప్తున్నాము, ఒక కార్డ్స్ తీసుకోండి, మనకి ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి కదమ్మా, ఆ ప్లేయింగ్ కార్డ్స్లోంచి వెల్ షఫల్డ్ బాగా కలిపిన ఒక ప్లేయింగ్ కార్డ్స్లోంచి ఒక కార్డు తీసాము. ఓకే, ఆ కార్డు తీసి దాన్ని శాంపుల్ కింద కన్సిడర్ చేస్తే కనుక మొత్తం టోటల్ ప్లేయింగ్ కార్డ్స్ ఎన్ని 52 కదా మనకి. సో వాటిలోంచి ఒక కార్డు తీసాము. ఆ తీసిన దాన్ని నెక్స్ట్ ఇంకొక సెకండ్ డ్రాకి వెళ్ళే ముందు ఏం చేస్తున్నాము, వీటిలో మనం కన్సిడర్ చేయట్లేదు, అంటే ఈ యొక్క పాపులేషన్లోకి మనం మళ్ళీ రీప్లేస్ చేయట్లేదు. ఇప్పుడు సెకండ్ యూనిట్కి వచ్చేసరికి 51 కార్డ్సే ఉంటాయి టోటల్. ఈ 51 కార్డ్స్లోంచి మళ్ళీ బాగా షఫిల్ చేసి ఒక కార్డ్ని మనం ర్యాండమ్గా డ్రా చేసుకుంటాము. మళ్ళీ అలా సెలెక్ట్ చేసిన కార్డ్ని సైడ్కి పెట్టేస్తాం. అంటే మళ్ళీ నెక్స్ట్ థర్డ్ శాంపుల్కి వచ్చేసరికి ఎన్ని ఉంటాయి టోటల్ కార్డ్స్ 50 కార్డ్సే ఉంటాయి. 50లోంచి మళ్ళీ ర్యాండమ్గా ఒక కార్డ్ని డ్రా చేసుకుంటాం. సో ఇది మనకి ప్రొసీజర్ ఫర్ ద సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్. ఓకే, సో అంటే ఇక్కడ మనం నేర్చుకున్న వాటిలో సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ఏంటో చెప్పుకున్నాము. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ యొక్క ప్రొసీజర్లో డిఫరెంట్ మెథడ్స్ అంటే లాటరీ మెథడు, యూజ్ ఆఫ్ ర్యాండమ్ నెంబర్ టేబుల్స్ నేర్చుకున్నాము. అండ్ అలాగే మెయిన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, అండ్ అగైన్ మళ్ళీ ఈ యొక్క సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్లో ఉన్న 2 టైప్స్, విత్ రీప్లేస్మెంట్ కండిషను అండ్ వితౌట్ రీప్లేస్మెంట్ కండిషన్. సో ఓకే అమ్మా, నెక్స్ట్ మనకి వీటిని బేస్ చేసుకుని కొన్ని నెంబర్ ఆఫ్ నొటేషన్స్ అండ్ ఇంపార్టెంట్ థియరమ్స్ నేర్చుకుంటాము. సో ఇది ఈరోజు క్లాసు, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ టైప్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఓకే, థ్యాంక్ యూ.